Hi guys, welcome to our channel. So today video we will discuss on the difference between Pharm D and B Pharm. So people still even they are confusing. So after BPC ఏ కోర్స్ చేసుకుంటే మన కెరియర్ బెటర్ గా ఉంటది. ఇట్ మే బి ఐదర్ బీ ఫార్మ్ ఆర్ ఫార్మ్ డి. సో ఫార్మ్ డి చూస్ చేసుకోవాలా, బీ ఫార్మ్ చూస్ చేసుకుంటే బెటరా మన కెరియర్ ఆఫ్టర్ బైపీసీ తర్వాత అనేది ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ కన్ఫ్యూజింగ్. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ డౌట్స్ ఇన్ దేర్ మైండ్స్. సో ఆఫ్టర్ బైపీసీ తర్వాత ఎంసెట్ ర్యాంక్ ఎంత వస్తే మనకి ఫార్మ్ డి సీట్ వస్తుందా లేకపోతే బీ ఫార్మ్ సీట్ వస్తుందా అనేది చాలా మందిలో డౌట్ ఉందండి. సో డోంట్ వరీ, ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు సో మీకు విషయం తెలియాలి. సో ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ అస్యూమ్ దట్ సో డి ఫార్మ్ ఆర్ ఫార్మ్ డి బోత్ ఆర్ సేమ్. సో చాలా మంది డి ఫార్మ్ అండ్ ఫార్మ్ డి చాలా మంది సేమ్ అనుకుంటున్నారండి. దేర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందండి. సో డిప్లొమా ఇస్ ద 2 years కోర్స్ and it is a normal degree course, and Pharm D is a 6 years course అండి. సో it is a post graduate doctorate course. సో చాలా మంది ఫార్మ్ డి కూడా డి ఫార్మ్ ఒకటే అనుకుంటున్నారు. కాదండి. సో దేర్ ఆర్ బోత్ కోర్సెస్ ఆర్ డిఫరెంట్. సో కమింగ్ టు ద టాపిక్, ఫార్మ్ డి అండ్ బీ ఫార్మ్. సో ఫార్మ్ డి చూసుకుంటే ఫార్మ్ డి ఇస్ ద డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అండ్ బీ ఫార్మ్. సో బీ ఫార్మ్ ఇస్ ద బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ. సో ఫార్మ్ డి కన్సిస్ట్ ఆఫ్ 6 years డిగ్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అండి. సో 6 years చదవాల్సి ఉంటుంది. సో బీ ఫార్మ్ కి వచ్చేసరికి ఇట్ ఈస్ 4 years డిగ్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, 4 years చదవాల్సి వస్తుంది. సో ఫార్మ్ డిలో 6 years అన్నాం కదండి. సో ఫార్మ్ డిలో 6 years అంటే సో 5 years ఆర్ గ్రాడ్యుయేషన్, 1 year ఆర్ ఇంటర్న్షిప్. సో 1 year ఇంటర్న్షిప్ చేయాల్సి వస్తుంది ఫార్మ్ డిలో. అండ్ బీ ఫార్మ్ కి వచ్చేసరికి ఇట్ ఈస్ 4 years. సో 4 years ఆఫ్ కోర్స్ అండ్ ఇన్ 4 years ఇన్ లాస్ట్ సెమ్ ఎవ్రీవన్ ఒక ప్రాజెక్ట్ చేయాల్సి వస్తుందండి. ప్రాజెక్ట్ దే హ్యావ్ ఏ వన్ ప్రాజెక్ట్ ఇన్ లాస్ట్ సెమ్ ఆఫ్ బీ ఫార్మ్. సో ఫార్మ్ డి ఇట్ ఈస్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ విత్ డాక్టరేట్ అనేది ఫార్మ్ డిలో వస్తుంది. అండ్ బీ ఫార్మ్ చేసిన వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ అనేది బీ ఫార్మ్ చేసిన వాళ్ళకి వస్తుంది. సో వాట్ వాజ్ ద ఎలిజిబిలిటీ? ఫార్మ్ డి లోకి రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటో చూద్దామండి. సో ఫార్మ్ డి లోకి రావాలంటే 10+2 సో బేస్డ్ ఆన్ దేర్ ఎంసెట్ ర్యాంక్ అండి. సో వచ్చిన ఎంసెట్ ర్యాంక్ బట్టి మనం ఫార్మ్ డి లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ద ఎంసెట్ ర్యాంక్ అనేది బిట్వీన్ 1000 to 25,000 మధ్యలో ఉంటే ఫార్మ్ డి వచ్చే ఛాన్సెస్ ఉందండి. అండ్ కమింగ్ టు ద బీ ఫార్మ్. సో బీ ఫార్మ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇట్ ఈస్ ద 10+2 అండ్ ఎంసెట్ ర్యాంక్ బేస్డ్ ఆన్ ద ఎంసెట్ ర్యాంక్. సో ఎంసెట్ ర్యాంక్ మోర్ దెన్ 30,000 లోపు ఉన్న వాళ్ళల్లో ఈ బీ ఫార్మ్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. అండ్ కమింగ్ టు ద ఫార్మ్ డి ఫీజ్ స్ట్రక్చర్, ఫీజ్ రియంబర్ ఈజ్ ఓకే అండి. ఎంసెట్ ర్యాంక్ నుంచి వచ్చిన వాళ్ళు ఈజ్ ఓకే. బట్ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి మోర్ దెన్ 1,20,000 ఆర్ 1,50,000 ఇయర్లీ పే చేయాల్సి వస్తుంది అది. అండ్ బీ ఫార్మ్ ఫీజ్ రియంబర్ ఈజ్ ఓకే. సో ఎంసెట్ నుంచి ర్యాంకింగ్ అనేది వస్తే ఇట్ ఈస్ ఓకే. బట్ మనం మేనేజ్మెంట్ కోటాలో చదవాలంటే 40,000 to 1 lakh ఇయర్లీ అయ్యే ఛాన్సెస్ ఉందండి. అండ్ విచ్ కోర్స్ ఈస్ బెస్ట్ అని చూసుకుంటే సో ఐ వుడ్ సజెస్ట్ టు ద పీపుల్ టు చూస్ ద ఫార్మ్ డి కోర్స్ ఈస్ బెస్ట్. వెల్ సెటిల్ అని ఉంటే యూ కెన్ చూస్ ద ఫార్మ్ డి కోర్స్. ఆర్ నాట్ ఫైనాన్సింగ్ వెల్ అంటే యూ కెన్ చూస్ ద బీ ఫార్మ్. సో బీ ఫార్మ్ లో ఈజీగా తొందరగా కోర్స్ చేసి సో లైఫ్ లో తొందరగా సెటిల్ కావాలంటే వీ కెన్ చూస్ ద బీ ఫార్మ్. బీ ఫార్మ్ చూసుకుంటే బెటర్ అండి. సో బీ ఫార్మ్ తర్వాత
ఫార్మ్ డి చేయాలనుకున్న వారు, సో బీఫామ్ తర్వాత ఫార్మ్ డి చేయాలనుకున్న వాళ్ళు దే వుడ్ కాల్ యాజ్ అ పీబీ అండి, పీబీ స్టూడెంట్స్ అంటారు. సో బీఫామ్ తర్వాత ఫార్మ్ డిలోకి రావాలనుకున్న వారు పీబీ స్టూడెంట్స్ అంటారు. అండ్ బీఫామ్ తర్వాత దే ఆర్ జాయినింగ్ టు ద ఫార్మ్ డి 4th year లోకి జాయిన్ అవుతారండి. సో రిమైనింగ్ 3 years చదవాల్సి ఉంటుంది. సో డిప్లొమా ఫార్మసీ ఈజ్ డిఫరెంట్ అని చెప్పాను కదా. సో డిప్లొమా ఫార్మసీ చేసిన వాళ్ళు బీఫామ్ లోకి రావాలంటే దే ఆర్ జాయినింగ్ ఇన్ టు ద 2nd year ఇన్ బీఫామ్ లో సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతారు. అండ్ ఇది కూడా 3 years చదవాల్సి ఉంటుంది. సో ఫార్మ్ డి మెయిన్ గా చేసే వాళ్ళు దే కెన్ చూస్ ద బెటర్ కాలేజ్ విత్ గుడ్ ఫెసిలిటీస్ ఇన్ హాస్పిటల్. సో హాస్పిటల్ బెటర్ ఫెసిలిటీస్ చూసుకుంటే బెటర్. అండ్ బీఫామ్ వాళ్ళు బెటర్ కాలేజ్ విత్ బెటర్ ఫెసిలిటీస్ ఇన్ ద ల్యాబ్స్. సో ల్యాబ్స్ లో ఎక్స్పెరిమెంట్స్ పరంగా బెటర్ కాలేజెస్ చూసుకుంటే సరిపోతుంది. సో ఆఫ్టర్ ఫార్మ్ డి సో తర్వాత జాబ్ రోల్స్ అని చూసుకుంటే, సో మెయిన్లీ ఫార్మ్ డి వాళ్ళకి సో క్లినికల్ ఓరియంటెడ్ జాబ్స్ ఉంటాయండి. అండ్ బీఫామ్ వాళ్ళు చూసుకుంటే జాబ్స్ ఉంటాయి. సో ఫార్మ్ డి జాబ్స్ వచ్చేసరికి సో యూ గో ఫర్ క్లినికల్ రీసెర్చ్. సో నీకు నిజంగా రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే యూ షుడ్ గో ఫర్ క్లినికల్ రీసెర్చ్ సైంటిస్ట్ గా వెళ్ళొచ్చు. అండ్ క్లినికల్ ఫార్మసిస్ట్ గా కూడా ఫార్మ్ డి వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ హాస్పిటల్ ఫార్మసిస్ట్ గా కూడా ఫార్మ్ డి వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ ఫార్మకో విజిలెన్స్ ఆల్సో చేస్తే వి షుడ్ గో ఫర్ ఫార్మకో విజిలెన్స్. అండ్ హాస్పిటల్ మేనేజర్ కూడా ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో అండ్ బీఫామ్ జాబ్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ సైడ్ అన్నాం కాబట్టి సో యూ షుడ్ గో ఫర్ R&D అండి, R&D సైడ్ వెళ్ళొచ్చు. సో అండ్ ఇఫ్ యూ ఇండస్ట్రీ సైడ్ అంటే క్వాలిటేటివ్ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ క్వాలిటీ కంట్రోల్ సైడ్ డిపార్ట్మెంట్ సైడ్ కూడా బీఫామ్ వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ ఇఫ్ యూ ఇంట్రెస్ట్ ఇన్ ఫార్మకో విజిలెన్స్ అండ్ ఫార్మకో విజిలెన్స్ అనేది సో ఫార్మకో విజిలెన్స్ సైడ్ కూడా బీఫామ్ వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ దే కెన్ వర్క్ ఇన్ ఫార్మసీ. సో ఫార్మసీలో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ వర్కింగ్ ఇన్ ఫార్మసీ సైడ్ కూడా వాళ్ళు జాబ్ చేయొచ్చండి. అండ్ దే కెన్ రన్ ఓన్ మెడికల్ షాప్ అండి. సో ఫార్మ్ డికి మన ఇండియాలో అంత స్కోప్ లేదండి. సో ఫార్మ్ డి చేసిన వాళ్ళు మెయిన్ గా అబ్రాడ్ అదర్ కంట్రీస్ వెళ్ళి ఫర్దర్ గా చేస్తే దే హ్యావ్ గుడ్ బెటర్ లైఫ్ ఉంది. అండ్ వెన్ కంపేర్ టు ఫార్మ్ డి, బీఫామ్ వాళ్ళకి ఇండియాలో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో యూ డోంట్ వరీ. సో బీఫామ్ చేసినాక దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా, చాలా జాబ్స్ ఉన్నాయి. ఫర్దర్ గా మరిన్ని వాట్ వాజ్ ద జాబ్స్ ఇన్ ఫార్మ్ డి అండ్ బీఫామ్ ఏమేం జాబ్స్ ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇఫ్ యూ రియల్లీ లైక్ మై కంటెంట్, సో ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.